క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్ అనేది చాలా టెంప్టింగ్ వర్డ్. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ చేతిలో ఉంటే చాలు ఈ ప్రపంచం మొత్తం మన చేతిలోనే ఉన్నంత ఫీల్ అవుతాం. ఎప్పుడు ఏ ఖర్చు కావాలన్నా కూడా సరే క్రెడిట్ కార్డ్ ఉంది కదా దాంతో ఖర్చు పెట్టుకుందాం, తర్వాత సంగతి తర్వాత అనే ధీమాతో ఉంటారు. అండ్ ముఖ్యంగా ఈ రోజుల్లో ఆన్లైన్ షాపింగ్ సైట్లో కూడా డెబిట్ కార్డ్ మీద కన్నా క్రెడిట్ కార్డ్ మీదనే చాలా ఆఫర్లు ఇస్తున్నాయి. అందుకే క్రెడిట్ కార్డ్ వాడేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. కానీ ఇప్పటికీ కూడా చాలామందికి ఒక క్రెడిట్ కార్డ్ వాళ్ళ ఫైనాన్షియల్ లైఫ్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అని తెలియట్లేదు. అండ్ ఒక క్రెడిట్ కార్డ్ వల్ల వాళ్ళు అప్పుల్లోకి వెళ్తున్నారు అనేది చూడలేకపోతున్నారు. అందుకే ఈరోజు వీడియోలో అసలు డెబిట్ కార్డ్ అంటే ఏంటి, క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి, అండ్ క్రెడిట్ కార్డ్ ఎలా పనిచేస్తుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 2-3 క్రెడిట్ కార్డ్ అప్పుల్లో ఉంటే వాటి నుంచి ఎలా బయటపడాలి అనేది ఈరోజు వీడియోలో నేర్చుకుందాం. ఈ వీడియో అనేది క్రెడిట్ కార్డ్ వాడుతున్న వారికి చాలా ఇంపార్టెంట్ అండ్ నాలెడ్జబుల్గా ఉంటుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. డెబిట్ కార్డ్ అంటే మీ మనీని మీ బ్యాంక్ అకౌంట్ నుంచి తీసుకొని వాడుకోవడం అన్నట్టు. అంటే మీరు డెబిట్ కార్డ్ యూస్ చేసి ఏదైనా ఖర్చు చేసినప్పుడు ఆ మనీ అనేది మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతుంది. అంటే ఇక్కడ మీ క్యాషే కార్డ్ రూపంలో వాడడం అన్నట్టు. అండ్ మీరు మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బు ఉంటే అంతవరకు మాత్రమే ఖర్చు పెట్టచ్చు. అండ్ మీరు ఖర్చు పెట్టిన డబ్బుని మళ్ళీ తిరిగి కట్టాలి అండ్ ఇంట్రెస్ట్ కూడా కట్టాలి అని ఎలాంటి టెన్షన్ ఏమీ ఉండదు. నెక్స్ట్, క్రెడిట్ కార్డ్ అంటే ఏంటంటే బ్యాంక్స్ నుంచి అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి డబ్బు తిరిగి చెల్లిస్తా అని ప్రామిస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బును అప్పుగా తీసుకొని ఏదైనా ఖర్చు చేయొచ్చు. అంటే మీరు ఎప్పుడైతే బ్యాంకు నుంచి క్రెడిట్ కార్డ్ తీసుకుంటారో ముందు మీకు బ్యాంక్ సర్టెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్, కార్డ్ లిమిట్ అమౌంట్, డేట్ లిమిట్, ఇంట్రెస్ట్ అని ఇలా కండిషన్స్ చెప్తుంది. బ్యాంక్ చెప్పిన ఆ లిమిట్ అమౌంట్ వరకు మీకు నచ్చింది కొనుక్కోవచ్చు, నచ్చిన దగ్గర ఖర్చు పెట్టుకోవచ్చు. మీరు చేసిన అన్ని ఖర్చులకి బ్యాంక్ మీ తరపున కడుతుంది. మీరు ఖర్చు చేసిన అమౌంట్ని నెల చివర బ్యాంకుకి కట్టాలి. ఒకవేళ కట్టకపోతే అప్పుడు బ్యాంక్ మీ మీద ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుంది. అంటే మీరు ఖర్చు చేసిన అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ కూడా కలిపి కట్టాలి. అసలు ఈ క్రెడిట్ కార్డ్ ఎలా పనిచేస్తుంది అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను వినండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ అనే పర్సన్కి జూన్ 1న క్రెడిట్ కార్డ్కి అప్లై చేశాడు. బ్యాంక్ అతనికి అప్రూవల్ ఇచ్చి 50,000 అమౌంట్ క్రెడిట్ లిమిట్ అండ్ యాన్యువల్ పర్సంటేజ్ రేట్, దీన్నే యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ అని కూడా అంటారు. అంటే బ్యాంక్ మీ క్రెడిట్ కార్డ్ మీద సంవత్సరానికి ఎంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుంది అనేది చెప్తుంది. ఇక్కడ రాహుల్కి 24% ఇంట్రెస్ట్ అండ్ సర్టెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్రెడిట్ కార్డ్ తీసుకున్నాడు. జూన్ 5న రాహుల్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి 20,000 రూపీస్ స్మార్ట్ ఫోన్ని కొన్నాడు. బ్యాంక్ ఆ స్టోర్కి 20,000 రూపీస్ రాహుల్ బదులుగా కడుతుంది. రాహుల్ జూన్ 1 టు జూన్ 30 వరకు చేసిన అన్ని ఖర్చులకి బ్యాంక్ జూలై 1న ఒక బిల్లింగ్ స్టేట్మెంట్ పంపిస్తుంది. అందులో ఏమని ఉంటుందంటే పర్చేజ్ 20,000 రూపీస్, టోటల్ బ్యాలెన్స్ 20,000, రిమైనింగ్ బ్యాలెన్స్ 30,000, ఇంట్రెస్ట్ 24%, మినిమం పేమెంట్ డ్యూ 2,500, డ్యూ డేట్ జూలై 20, ఇలా ఇంకొన్ని డీటెయిల్స్తో ఒక బిల్లింగ్ స్టేట్మెంట్ రాహుల్కి పంపిస్తుంది. ఇక్కడ రాహుల్ తను చేసిన బిల్లింగ్స్ కట్టడానికి 2 పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి. నెంబర్ 1 పేయింగ్ ఫుల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్. ఇక్కడ అవుట్ స్టాండింగ్ అమౌంట్ అంటే మీరు మీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఎంతైతే ఖర్చు చేశారో దాన్ని అవుట్ స్టాండింగ్ అమౌంట్ అని అంటారు. ఇక్కడ రాహుల్ జూలై 20 లోపు తను ఖర్చు చేసిన 20,000 రూపీస్ని బ్యాంక్కి కడితే ఇక తనకి ఎలాంటి ఇంట్రెస్ట్ ఛార్జెస్ అనేవి ఉండవు. ఇక్కడ మీరు గమనించినట్టయితే బ్యాంక్ రాహుల్కి ఒక 20 డేస్ ఎక్స్ట్రా టైం ఇచ్చింది. ఎలా అంటే జూన్ 1 టు జూన్ 30 వరకైన బిల్లింగ్స్ని జూలై 1న అడగడం బదులుగా జూలై 20 వరకు టైం ఇచ్చింది. ఇక్కడ ఈ జూలై 1 టు జూలై 20 మధ్య ఉన్న పీరియడ్ని గ్రేస్ పీరియడ్ అని అంటారు. యావరేజ్గా ఈ గ్రేస్ పీరియడ్ అనేది ఒక 15 to 20 డేస్ వరకు ఉంటుంది. అంటే ఇక్కడ రాహుల్కి ఆ జూన్ మంత్ ప్లస్ ఈ 20 డేస్ అంత టైం వరకు తను ఖర్చు చేసిన అమౌంట్ కడితే ఇక రాహుల్కి ఎలాంటి ఛార్జెస్ అనేవి ఉండవు. ఒకవేళ రాహుల్ ఈ మొత్తం అమౌంట్ని డ్యూ డేట్ లోపు కట్టలేకపోతే అప్పుడు అతను జూలై 20 లోపు మినిమం అమౌంట్ అన్న కట్టాలి, అంటే 2,000. ఇక్కడ మినిమం అమౌంట్ అంటే ఎప్పుడైతే మీరు మీ అవుట్ స్టాండింగ్ అమౌంట్ మొత్తం కట్టలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అలాంటప్పుడు ఈ అవుట్ స్టాండింగ్ అమౌంట్లోని సమ్ పార్ట్ ఆఫ్ అమౌంట్ అనేది కట్టాలి. దాన్నే మినిమం అమౌంట్ అని అంటారు. ఇక్కడ మీరు మినిమం అమౌంట్ కట్టడం వల్ల మీకు ఇంకా లేట్ ఫీ ఛార్జెస్, పెనాల్టీ ఫీస్ అనేవి ఉండవు అండ్ మీ సిబిల్ స్కోర్ గుడ్ స్టాండర్డ్లో ఉంటుంది. ఇక్కడ రాహుల్ 2,000 మినిమం అమౌంట్ కట్టాడు. అంటే 20,000 మైనస్ 2,000 ఈక్వల్ టు 18,000. ఈ 18,000 అమౌంట్ మీద ఇంట్రెస్ట్తో కలిపి రాహుల్ నెక్స్ట్ మంత్ కట్టాలి. రాహుల్ మొత్తం అమౌంట్ని కట్టలేదు కాబట్టి రిమైనింగ్ అమౌంట్ అయిన 18,000 మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. మనం ముందు చెప్పినట్టు పర్ యానం 24% ఇంట్రెస్ట్ రేట్ కాబట్టి పర్ మంత్ 2% ఇంట్రెస్ట్ రేట్ అవుతుంది. అంటే 18,000 ఇంటూ 2/100 ఈక్వల్ టు 360. అంటే 18,000 ప్లస్ 360 ఈక్వల్ టు 18,360 నెక్స్ట్ మంత్ రాహుల్ కట్టాలి.
ఆగస్టు 1న రాహుల్కి బ్యాంకు ఇంకో బిల్లింగ్ స్టేట్మెంట్ పంపిస్తుంది. అందులో ఏముంటుందంటే ప్రీవియస్ బ్యాలెన్స్ 18,000, ఇంట్రెస్ట్ 360, న్యూ బ్యాలెన్స్ 18,360, మినిమం పేమెంట్ డ్యూ 2,000, డ్యూ డేట్ ఆగస్టు 20. ఇలా ఇంకొన్ని డీటెయిల్స్ అన్ని బ్యాంకు మళ్ళీ ఇంకొక బిల్లింగ్ స్టేట్మెంట్ రాహుల్కి పంపిస్తుంది. సో ఇక్కడ రాహుల్ ఈ 18,360 రూపీస్ న్యూ బ్యాలెన్స్ని ఆగస్టు 20 లోపు కడితే ఇక తనకి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు, కట్టాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ రాహుల్ ఇప్పుడు కూడా ఈ మొత్తం అమౌంట్ 18,360 రూపీస్ కట్టకుండా 2,000 మినిమం అమౌంట్ మళ్ళీ కడితే అప్పుడు 18,360 మైనస్ 2,000 ఈక్వల్ టు 16,360 రూపీస్కి మళ్ళీ 2% ఇంట్రెస్ట్ కలిపి నెక్స్ట్ మంత్ రాహుల్ కట్టాలి. సో ఇలా రాహుల్ ఫుల్ అమౌంట్ కట్టేంత వరకు బ్యాంక్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తూనే ఉంటుంది. ఇలాంటి క్రెడిట్ కార్డ్ ట్రాప్లో చాలామంది పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్, ఫైనాన్షియల్లీ ఇల్లిటరేట్ పీపుల్ ఈ ట్రాప్లో పడిపోతున్నారు. ఇక వాళ్ళు ఈ ఇంట్రెస్ట్ కట్టడానికి వాళ్ళ సంపాదన మొత్తం అయిపోతుంది. అందుకే ఇలాంటి క్రెడిట్ కార్డ్ ట్రాప్ నుంచి బయటపడడానికి నేను ఇప్పుడు మీకు ఒక సిస్టమేటిక్ ఫైనాన్షియల్ ప్రాసెస్ చెప్తాను. ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా చూడండి, వినండి, ఎందుకంటే బాగా నెంబర్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. నేను ఈ ప్రాసెస్ని అనుజ్ అనే పర్సన్ తన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసి ఈ క్రెడిట్ కార్డ్ డెబ్ట్ ట్రాప్ నుంచి ఎలా బయటపడ్డాడు అనేది చెప్తాను, వినండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అనుజ్కి 3 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. కార్డ్ ఏ, కార్డ్ బి, కార్డ్ సి. ముందుగా మీరు అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటే ఏంటో తెలియాలి. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటే మీరు బ్యాంక్కి ఎంత తిరిగి చెల్లించాలి అనేది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్. ఇందులో అన్ని ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. కార్డ్ ఏ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ 50,000, మినిమం పేమెంట్ 1,500. కార్డ్ బి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ 30,000, మినిమం పేమెంట్ 900. కార్డ్ సి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ 20,000, మినిమం పేమెంట్ 600. ఇక్కడ అన్ని కార్డ్స్కి పర్ మంత్ 3% ఇంట్రెస్ట్ రేట్. అనుజ్ ఎప్పుడు కూడా తన వ్యాలెట్లో ఒక్క క్రెడిట్ కార్డ్ మాత్రమే ఉంచుకునేవాడు. మిగతా కార్డ్స్ని పక్కకి సేఫ్గా పెట్టుకునేవాడు. అండ్ అతను ఫర్దర్గా ఎలాంటి డెబ్ట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ తీసుకోలేదు. ఇక్కడ అనుజ్ తనకి ప్రతి నెల వచ్చే శాలరీతోని తన క్రెడిట్ కార్డ్ అప్పు తీర్చలేరని తెలిసి తను ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ చూసుకొని ప్రతి నెల ఎక్స్ట్రాగా 50,000 రూపీస్ సంపాదిస్తాడు. అనుజ్ ముందుగా ఏం చేశాడంటే అతనుకున్న 3 కార్డ్స్లో ఫస్ట్ ఏదైనా ఒక్క కార్డు యొక్క అప్పుని తీర్చాలని అనుకున్నాడు. అందుకే తనకి హైయెస్ట్ బ్యాలెన్స్ ఉన్న కార్డ్ ఏని చూస్ చేసుకున్నాడు. ఫ్రెండ్స్, నేను ఈ ప్రాసెస్ని మీకు మంత్ బై మంత్ డివైడ్ చేసి చెప్తాను, క్లియర్గా వినండి. ఫస్ట్ మంత్ కార్డ్ ఏ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ 50,000, ఇంట్రెస్ట్ 3% అంటే 1,500. ఇప్పుడు అనుజ్ కట్టాల్సిన న్యూ బ్యాలెన్స్ 50,000 ప్లస్ 1,500 ఈక్వల్ టు 51,500. అండ్ అనుజ్ ఎక్స్ట్రాగా ప్రతి నెల సంపాదించిన 15,000 ప్లస్ ఈ కార్డ్ ఏకి కట్టాల్సిన మినిమం అమౌంట్ 1,500 ఈక్వల్ టు 16,500. ఈ 16,500 అమౌంట్ని కార్డ్ ఏ మీద కట్టాడు. అంటే 51,500 మైనస్ 16,500 ఈక్వల్ టు 35,000 ఇంకా కార్డ్ ఏ మీద ఉన్న రిమైనింగ్ బ్యాలెన్స్. అండ్ కార్డ్ బికి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ 30,000 అండ్ కార్డ్ సికి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ 20,000. ఇక్కడ అనుజ్ ఈ 2 కార్డ్స్కి జస్ట్ మినిమం అమౌంట్ అయిన 900 అండ్ 600 మాత్రమే కట్టాడు. సెకండ్ మంత్ కార్డ్ ఏ రిమైనింగ్ బ్యాలెన్స్ 35,000, ఇంట్రెస్ట్ 3% అంటే 1,050. ఇక కార్డ్ ఏకి న్యూ బ్యాలెన్స్ 35,000 ప్లస్ 1,050 ఈక్వల్ టు 36,050. ఇక అనుజ్ ప్రతి నెల ఎక్స్ట్రాగా సంపాదించే 15,000 ప్లస్ 1,500 మినిమం పేమెంట్ ఈక్వల్ టు 16,500. ఈ 16,500ని కార్డ్ ఏ మీద కట్టాడు. అంటే 36,050 మైనస్ 16,500 ఈక్వల్ టు 19,550. అండ్ కార్డ్ బికి 900 మినిమం అమౌంట్ అండ్ కార్డ్ సికి 600 మినిమం అమౌంట్ మాత్రమే అనుజ్ కట్టాడు. ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, బ్రో మనం కార్డ్ ఏ మీద ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేసి ఆ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్కి యాడ్ చేసినప్పుడు ఆ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది కదా, అలాగే కార్డ్ బి అండ్ సికి ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేసి వాటి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్కి యాడ్ చేసినప్పుడు ఆ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది కదా అంటే అవును, ఖచ్చితంగా పెరుగుతుంది. ఒకసారి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా చూడండి. ఇప్పుడు కార్డ్ బికి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ 30,000, ఇంట్రెస్ట్ 3% అంటే 900. ఇక కార్డ్ బికి న్యూ బ్యాలెన్స్ 30,000 ప్లస్ 900 ఈక్వల్ టు 30,900. ఇక్కడ అనుజ్ ప్రతి నెల కార్డ్ బికి 900 మినిమం అమౌంట్ కడుతున్నాడు కాబట్టి 30,900 మైనస్ 900 ఈక్వల్ టు 30,000. అండ్ నెక్స్ట్ కార్డ్ సికి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ 20,000, దీనికి ఇంట్రెస్ట్ 3% అంటే 600. ఇక కార్డ్ సికి న్యూ బ్యాలెన్స్ 20,000 ప్లస్ 600 ఈక్వల్ టు 20,600. ఇక్కడ కార్డ్ సికి కూడా అనుజ్ మినిమం అమౌంట్ 600 కడుతున్నాడు కాబట్టి 20,600 మైనస్ 600 ఈక్వల్ టు 20,000. ఇక్కడ మీరు అందరూ ఒకసారి క్లియర్గా గమనించినట్టయితే మనం కార్డ్ బి అండ్ సి మీద ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేసినా కూడా వాటి రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది సేమ్ అలానే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మినిమం అమౌంట్ అండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి. ఒకవేళ ఇక్కడ ఇంట్రెస్ట్ అమౌంట్ కంటే మినిమం అమౌంట్ ఎక్కువగా ఉంటే అప్పుడు ఈ
కార్డ్స్ యొక్క బ్యాలెన్స్ ప్రతి మంత్ తగ్గుకుంటూ వస్తాయి. లేదు ఒకవేళ మినిమం అమౌంట్ కంటే ఇంట్రెస్ట్ అమౌంట్ ఎక్కువగా ఉంటే అప్పుడు ఈ కార్డ్స్ యొక్క బ్యాలెన్స్ ప్రతి నెల పెరుగుతూ వెళ్తాయి. థర్డ్ మంత్ కార్డ్ ఏ రిమైనింగ్ బ్యాలెన్స్ 19,550, ఇంట్రెస్ట్ 3% అంటే 586. ఇక కార్డ్ ఏకి న్యూ బ్యాలెన్స్ 19,550 ప్లస్ 586 ఈక్వల్ టు 20,136. ఇక అనుజ్ ప్రతి నెల ఎక్స్ట్రాగా సంపాదించిన 15,000 ప్లస్ మినిమం అమౌంట్ 1,500 ఈక్వల్ టు 16,500. ఈ 16,500ని కార్డ్ ఏ మీద కట్టాడు. అంటే 20,136 మైనస్ 16,500 ఈక్వల్ టు 3,636 ఇంకా కార్డ్ ఏ మీద ఉన్న రిమైనింగ్ బ్యాలెన్స్. అండ్ కార్డ్ బికి 900 మినిమం అమౌంట్ అండ్ కార్డ్ సికి 600 మినిమం అమౌంట్ మాత్రమే కట్టాడు. ఫోర్త్ మంత్ కార్డ్ ఏ రిమైనింగ్ బ్యాలెన్స్ 3,636, ఇంట్రెస్ట్ 3% అంటే 109. ఇక కార్డ్ ఏకి న్యూ బ్యాలెన్స్ 3,636 ప్లస్ 109 ఈక్వల్ టు 3,745. ఇక అనుజ్ ప్రతి నెల కట్టే 16,500 అమౌంట్ని కార్డ్ ఏ మీదనే కట్టాడు. అంటే 3,745 మైనస్ 16,500 ఈక్వల్ టు 0. సో ఇంతటితో అనుజ్ యొక్క కార్డ్ ఏ డెప్ట్ అనేది అయిపోయింది. ఇక కార్డ్ బికి 900 మినిమం అమౌంట్ అండ్ కార్డ్ సికి 600 మినిమం అమౌంట్ మాత్రమే అనుజ్ కట్టాడు. కార్డ్ ఏ డెప్ట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ కార్డ్ బి మీద అనుజ్ ఫోకస్ చేశాడు. సో ఫిఫ్త్ మంత్ కార్డ్ బి ఇనిషియల్ బ్యాలెన్స్ 30,000, ఇంట్రెస్ట్ 3% అంటే 900. ఇక కార్డ్ బి న్యూ బ్యాలెన్స్ 30,000 ప్లస్ 900 ఈక్వల్ టు 30,900. ఇక్కడ అనుజ్ కార్డ్ ఏ మీద కట్టిన 16,500 అమౌంట్ని కార్డ్ బి మీద వాడాడు. సో 16,500 ప్లస్ కార్డ్ బికి ప్రతి నెల కట్టే మినిమం అమౌంట్ 900 ఈక్వల్ టు 17,400. ఈ 17,400ని కార్డ్ బి మీద కట్టాడు. అంటే 30,900 మైనస్ 17,400 ఈక్వల్ టు 13,500. ఇక కార్డ్ బి రిమైనింగ్ బ్యాలెన్స్. అండ్ కార్డ్ సి మీద 600 మినిమం అమౌంట్ మాత్రమే అనుజ్ కట్టాడు. సిక్స్త్ మంత్ కార్డ్ బి రిమైనింగ్ బ్యాలెన్స్ 13,500, ఇంట్రెస్ట్ 3% అంటే 405. ఇక న్యూ బ్యాలెన్స్ 13,500 ప్లస్ 405 ఈక్వల్ టు 13,905. అండ్ కార్డ్ ఏ మీద కట్టిన 16,500 అమౌంట్ ప్లస్ మినిమం అమౌంట్ 900 ఈక్వల్ టు 17,400. ఈ 17,400ని కార్డ్ బి మీదనే కట్టాడు. అంటే 13,905 మైనస్ 17,400 ఈక్వల్ టు 0. సో ఇక్కడితో కార్డ్ బి డెప్ట్ కూడా అయిపోయింది. అండ్ కార్డ్ సి మీద 600 మినిమం అమౌంట్ మాత్రమే అనుజ్ కట్టాడు. సో ఇక్కడితో కార్డ్ బి డెప్ట్ అయిపోవడంతో అనుజ్ కార్డ్ సి మీద ఫోకస్ చేశాడు. సో సెవెంత్ మంత్ కార్డ్ సి ఇనిషియల్ బ్యాలెన్స్ 20,000, ఇంట్రెస్ట్ 3% అంటే 600. ఇక న్యూ బ్యాలెన్స్ 20,600. ఇక్కడ అనుజ్ కార్డ్ బి మీద వాడిన 17,400 అమౌంట్ని కార్డ్ సి మీద కూడా వాడాడు. సో 17,400 ప్లస్ కార్డ్ సి మీద కట్టిన మినిమం అమౌంట్ 600 ఈక్వల్ టు 18,000. ఈ 18,000 అమౌంట్ని కార్డ్ సి మీద కట్టాడు. అంటే 20,600 మైనస్ 18,000 ఈక్వల్ టు 2,600 కార్డ్ సి మీద ఉన్న రిమైనింగ్ బ్యాలెన్స్. ఎయిత్ మంత్ కార్డ్ సి రిమైనింగ్ బ్యాలెన్స్ 2,600, ఇంట్రెస్ట్ 3% అంటే 78 రూపీస్. ఇక న్యూ బ్యాలెన్స్ 2,678. అండ్ కార్డ్ బి మీద కట్టిన 17,400 అమౌంట్ ప్లస్ 600 మినిమం అమౌంట్ ఈక్వల్ టు 18,000. ఈ 18,000ని కార్డ్ సి మీదనే కట్టాడు. సో 2,678 మైనస్ 18,000 ఈక్వల్ టు 0. సో ఇక్కడితో కార్డ్ సి డెప్ట్ కూడా అయిపోయింది. ఒక్కసారి అన్ని డెప్ట్స్ క్లియర్ అయ్యాక అనుజ్ ఆ చివరిలో ఉన్న 18,000 అమౌంట్ని అసెట్స్ కొనడానికి వాడాడు. ఇప్పటి వరకు చెప్పిన ఈ సిస్టమేటిక్ ఫైనాన్షియల్ ప్రాసెస్ని వాడి అనుజ్ 8 మంత్స్లో తన క్రెడిట్ కార్డ్స్ అప్పుల్ని మొత్తం కట్టాడు. సో ఇక్కడ మీరు కూడా ఇదే ప్రాసెస్ని మీ రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. మళ్ళీ ఒకసారి ఈ ప్రాసెస్ మొత్తాన్ని సింపుల్గా చెప్తాను వినండి. స్టెప్ నెంబర్ 1 లిమిట్ క్రెడిట్ కార్డ్ యూసేజ్. మీరు ఈ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక్కటి క్రెడిట్ కార్డ్ మాత్రమే మీరు మీ వ్యాలెట్లో పెట్టుకోండి అండ్ మిగతావి పక్కకి సేఫ్గా పెట్టండి. అండ్ మీరు ఈ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేసే సమయంలో మీరు కొత్తగా ఎలాంటి క్రెడిట్ కార్డ్ తీసుకోవద్దు. నెంబర్ 2 జనరేట్ ఎక్స్ట్రా ఇన్కమ్. ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో అనుజ్ ఎలాగైతే ప్రతి నెల ఎక్స్ట్రాగా 15,000 రూపీస్ సంపాదించాడో అలాగే మీరు కూడా మీ లైఫ్లో ఖచ్చితంగా ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ చూసుకొని ఎక్కువగా సంపాదించాలి. అది మీరు ఎక్కువ అవర్స్ పని చేస్తారా లేదా ఒక ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకుంటారా లేదా మీరు పార్ట్ టైం చేస్తారా అనేది మీ ఇష్టం. ఎందుకంటే మీరు ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ లేకుండా ఈ ప్రాసెస్ని అస్సలు ఇంప్లిమెంట్ చేయరాదు. ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి. నెంబర్ 3 ఫోకస్ పేమెంట్స్ ఫస్ట్ ఆన్ వన్ కార్డ్. మీరు సంపాదించిన ఎక్స్ట్రా ఇన్కమ్ని ఏదైనా ఒక్క కార్డు మీదనే వాడండి. మీరు వాడే ఈ ఒక్క కార్డు అప్పు అయిపోయేంత వరకు మిగతా క్రెడిట్ కార్డ్స్ మీద జస్ట్ మినిమం అమౌంట్ మాత్రమే కట్టుకుంటూ వెళ్ళండి. నెంబర్ 4 పేమెంట్ రోల్ మెథడ్. ఒక్కసారి మీ ఫస్ట్ క్రెడిట్ కార్డ్ అప్పు అయిపోయాక ఈ ఫస్ట్ కార్డు మీద యాడ్ చేసిన అమౌంట్ని నెక్స్ట్ కార్డు మీద మినిమం అమౌంట్తో యాడ్ చేసి కట్టండి. ఇలా మీకు ఎన్ని కార్డ్స్ ఉంటే అన్ని కార్డ్స్ వరకు మీ ప్రీవియస్ కార్డు మీద ఎంతైతే అమౌంట్ యాడ్ చేశారో దాన్నే మీ నెక్స్ట్ క్రెడిట్ కార్డు మీద మినిమం అమౌంట్తో యాడ్ చేసి కట్టుకుంటూ వెళ్ళండి. నెంబర్ 5 ఇన్వెస్ట్ ఇన్ అసెట్స్ ఆర్ సేవింగ్స్. ఒక్కసారి
ఒక్కసారి మీరు డెప్ట్ ఫ్రీ అయ్యాక మీ లాస్ట్ క్రెడిట్ కార్డుకున్న ఆ లాస్ట్ అమౌంట్ని మీరు అసెట్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. నేను ఈ ప్రాసెస్ మీకు అర్థం కావడానికి ఎస్టిమేట్ నెంబర్స్ తీసుకున్నాను. ఒక్కసారి ఈ వీడియో చూడడం అయిపోయాక మీరు క్రెడిట్ కార్డ్ అప్పుల్లో ఉన్న పర్సన్ అయితే ముందుగా మీరు ఏం చేయాలి అంటే మీకు ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, వాటి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఎంత, ఇంట్రెస్ట్ రేట్ ఎంత, మినిమం అమౌంట్ ఎంత కట్టాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంత సంపాదిస్తే మీరు ఈ డెప్ట్ నుంచి బయటపడచ్చు అండ్ ఈ ప్రాసెస్ని ఈజీగా ఫాలో అవ్వచ్చు అనేది రాసుకోండి. ఇలా అన్ని ఆస్పెక్ట్స్ని క్లియర్గా రాసుకోండి అండ్ ఈ ప్రాసెస్ని సిస్టమేటిక్గా ఫాలో అవ్వండి. ఒకవేళ మీరు యంగ్స్టర్స్ అయితే మాత్రం ఈ ప్రాసెస్ని మీ లైఫ్లో గుర్తుంచుకోండి అండ్ ఇంకా డీటెయిల్గా క్రెడిట్ కార్డ్స్ గురించి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ని నేర్చుకొని ఫ్యూచర్లో ఎలాంటి క్రెడిట్ కార్డ్ డెప్ట్ ట్రాప్లో పడకుండా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. స్టే ట్యూన్. జై హింద్.